తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ, పటేల్స్ అందరికీ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులు పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దాదాపుగా ఒక 3-4 డేస్ నుంచి కూడా 3-4 రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సంఘాలు అధ్యక్షులైన, మండల అధ్యక్షులైన, జిల్లా కమిటీ మెంబర్లందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. దాని మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి ఇప్పపుల అజయ్ పటేల్ గారు, మరి యూత్ బంధుల మహేష్ పటేల్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 25వ తారీఖు రోజున, శుక్రవారం రోజున తెలంగాణ నుంచి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఇక్కడ వచ్చి బద్దిపోచమ్మ బోనాలు చెల్లిస్తాము, రాష్ట్ర సంఘం ఇక్కడికి వస్తుంది, రాష్ట్ర నాయకులు వస్తున్నారని అందరూ ఇక్కడ మీరందరూ హాజరు కావాలని ఇక్కడున్న మా కుల బంధువులందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది. ఇదివరకు నాతో పనిచేసిన రాష్ట్ర నాయకులు నేను అందరికీ కూడా ఈరోజు తెలియజేసేది, మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు 20వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి బద్దిపోచమ్మ బోనాలు చెల్లిస్తామని అన్న సంఘ నాయకులకు, ఎవరైతే వచ్చే వాళ్లకు మరి తెలంగాణ మున్నూరు కాపు సంఘం, పటేల్స్ సంఘంకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ముఖ్యంగా మీరు అందరూ అడగచ్చు, ఏమన్నా మరే ఇదివరకు ఆ సంఘంలోనే మీరు అధ్యక్షుడిగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఏమైందని కూడా మీరు అడగచ్చు. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. మరి ఇక్కడ ఒక మున్నూరు కాపు నిత్యాన సత్రం కట్టినాము, ఒక చిరంజీవి గారిని తీసుకొచ్చి ఒక 25,000 మందితోని మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన కులం అంతా యూనిట్గా ఉన్నామని చూపించినాము. అలాగే హైదరాబాద్లో కొన్ని సంఘాలు అన్నీ ఉంటే 5 సంవత్సరాల క్రితము మరి అప్పుడు అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలని అప్పుడు బీసీ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ గారు, మరి మాకప్పుడు వద్దిరాజు రవిచంద్ర గారు, ఇంకా కొంతమంది మన ప్రజాప్రతినిధులందరూ కలిసి రాష్ట్రంలో ఒకే సంఘం ఉండాలని వారు అప్పుడు కోరినారు. దానిలో అందరూ ముందుకు వచ్చి అందరూ వెళ్ళిపోయినారు. మేము ఉన్నామని అప్పుడు తెలంగాణ మున్నూరు కాపు మహాసభ ఒకటి, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్, నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఆ 2 సంఘాలే కలిసి 5 సంవత్సరాలు ప్రయాణం చేసి దాని మీద కులాన్ని ఒక యూనిట్ తీసుకురావాలని ప్రయత్నం చేసినాము. దానిలో ఆత్మగౌరవ భవన నిర్మాణం చేయాలనుకున్నాము, అది చేయలేకపోయినాము. మరి 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన, 3 దిక్కైపోయినా, క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా లేని స్థాయిలో ఈరోజు మనకు అందరు ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రశ్నించే స్థాయిలో ఎవరు ముందుకు రాలేదు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేనే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా కూడా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. మరి యూనిట్ చేయడం జరుగుతుంది. రోజు 18-20 గంటలు కులం కోసం పనిచేస్తున్నాను. గ్రామం, మండలం, జిల్లా అంతటా కూడా తిరిగి కులమంతా యూనిట్గా ఉండాలి, మన కులము ఈరోజు మొదటి స్థానంలో ఉండాలి అనే దానిలో పనిచేసుకుంటూ వచ్చినాను. మరి దానిలో ఈరోజు కుల గణనలో మనం ఈరోజు 5వ స్థానంలోకి వెళ్ళిపోయినాము. మరి ఎంత మన సంఖ్య తగ్గిపోయింది. మరి దాని మీద హైదరాబాద్లో రాష్ట్రంలో ఉన్న ఏదో అపెక్స్ కౌన్సిల్ అని ఒక నాయకులు, మరి వాళ్ళందరూ కూడా ఒకరోజు నన్ను పిలిచి మన కుల గణనలో మన సంఖ్య తగ్గిపోయింది దేవన్న, మరి మనకు కొన్ని 8 కులాలు ఉన్నాయి, ఆ 8 కులాలను మన దానిలో కలుపుకుంటే మన సంఖ్య పెరుగుతుంది, రాజకీయంగా మాకు అందరికి ఉద్యోగాలు వస్తాయి మరి అని చెప్పేసి వాళ్ళు నన్ను మభ్యపెట్టడం జరిగింది. దానిలో ఆ రోజు కులగణనలో మన సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణము మన పేరు పక్కన రావు రెడ్డి ఉండడం వల్ల, రావు అనే పేరుంటే రావుకి వెళ్ళిపోయింది, రెడ్డి అనే పేరుంటే రెడ్డిలోకి వెళ్ళిపోయింది, మన సంఖ్య తగ్గిపోయిందని నేను ఆ రోజు తెలియజేస్తాను. ఆ రోజు అన్ని కులాలు కలపాలి, మన సంఖ్యను పెంచుకోవాలి, నువ్వు ఒక అధ్యక్షుడిగా తీర్మానం చేయాలి, అందరిని మున్నూరు కాపులలో కలపాలంటే దానికి నేను ఒప్పుకోలేదు. దాని మీద నేను అప్పుడు లాస్ట్కు ఈ 2 సంఘాలు కలిసిన కూటమి నుండి నేను బయటికి వచ్చేస్తాను. మరి అందరూ కూడా జిల్లా అధ్యక్షులు అందరిని కూడా పిలిచి సోమవారం ప్రెస్ క్లబ్లో 22వ తారీఖు నాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ కూటమిలో 5 సంవత్సరాల్లో మన కులానికి ఏం న్యాయం జరగలేదు, వాళ్ళందరూ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. మనం పార్టీలకు అతీతంగా 3 పార్టీలకు అతీతంగా
అందరినీ కూడా మున్నూరు కాపులు అన్ని పార్టీలో ఉన్నారు, మనందరం కూడా యూనిట్గా ముందుకెళ్దాము అని తెలియజేసి ఆ సంఘం నుండి మేము వైదొలగడం జరిగింది ఆ రోజైతే. మరి ఆ రోజు కూడా మళ్ళీ యునానిమస్గా నాకు 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను ఒకటే సంవత్సరం నాకు చాలు. ఎందుకంటే మనకు మన కమ్యూనిటీ బాగా బలం కావాలి అన్నట్టయితే గ్రామస్థాయి సంఘాల అధ్యక్షులు కార్యదర్శులతోని మన ఓటింగ్ ద్వారా మనం అయినట్టయితే బాగుంటుందని ఒక 50,000 మందితో ఓటింగ్ పెడదామని నేను అన్నాను. మరి దాని యొక్క డాటా తీసుకురమ్మని తర్వాత ముందుగానే వాళ్ళ ఎలక్షన్ ఒక 1000 ఓట్లతో నిర్వహించుకొని మరి ఆ రోజు వాళ్ళ ఓటింగ్లో దానిలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. దానిలో ఒకటే చెప్పినాను, ఎవరైనా సరే మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయాలనుకున్నప్పుడు 3 తరాలు వాళ్ళ సర్టిఫికెట్ ఆ గ్రామ సంఘం నుంచి తీసుకొచ్చిన వాళ్ళకే రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి, జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలి. మండల గ్రామాల్లో కూడా ఒరిజినల్ మున్నూరు కాపులు ఉన్నట్టయితే ఆ మున్నూరు కాపు కులాన్ని బలం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి అలా మనము మన కులంని కల్తీ చేద్దాం నేను ఆ రోజు చెప్పినాను. కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు ఓటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే నేను అనేది ఒరిజినల్గా మున్నూరు కాపు ఈ తెలంగాణలో ఉన్న అందరినీ ఒక యూనిట్ చేయడం కోసమే మేము పటేల్ అనేది గెజెటెడ్ కావాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము పటేల్ మాకు గెజెటెడ్ ఇవ్వాలని మరి ఇక్కడ ప్రభుత్వ పాద శ్రీనివాస్ గారి ద్వారా ఇంకా దానం నాయందర్ కానీ మనం ఇంకా కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు గారు, కేశవరావు గారు వీళ్ళందరినీ కూడా నేను వారందరూ కోరినాను. గెజిట్లో మనకు పటేల్ అనేది తప్పకుండా రావాలి. మనందరం కూడా పటేల్ సంఘం మన ద్వారా అందరం ఒక యూనిట్ కావాలి, దానిలో పనిచేస్తున్నాము. ఈరోజు కొండ దేవనను మరి ఎలా అయినా సరే ఆయన ఒక్కరిని పక్క పెట్టినట్టయితే ఇంక 8 కులాలను ఈ మున్నూరు కాపులలో కలుపుకోవచ్చు అనే విధంగా ఆ సంఘము ముందుకెళ్ళి మరి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. వారి ప్రయత్నం అంతా కొండ దేవనను మున్నూరు కాపు కులానికి దూరం చేయాలి అనే దానిలోనే పనిచేస్తున్నారు. కానీ కొండ దేవన్న దూరమా దగ్గరమా అని ఇసిపెట్టి కులాన్ని మనము అభివృద్ధి చేద్దాము. మనకు ఈరోజు రాజ్యాధికారంలో మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గెలిపించుకోవడానికి కోసము మనం ప్రయత్నం చేద్దాము. మరి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుందాము, ఎమ్మెల్సీలు గెలిపించుకుందాము. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు కానీ అందరినీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ గెలిపించుకుందామనే స్థాయిలో ఆ సంఘం అనేది లేదు. ఈరోజు ఒకటే నేను గుర్తు చెప్పేది, రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా ప్రతి ఒక్క మున్నూరుగా బిడ్డ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొండ దేవన్న గారు వారి ప్రయత్నం ఏం చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి ఒక సంఘంలో ఏ రాజకీయమనే స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు అనేది మీరందరూ గమనించాలి. మరి ఏదైతే ఈరోజు వేరే కులాలను కలపాలన్న సంఘంలో ఎవ్వరు కూడా ఉండద్దు, ఆ సంఘంకు సపోర్ట్ చేయొద్దని నేను ఒక పటేల్ సంఘం అధ్యక్షుడిగా మీ అందరికీ మున్నూరు కాపులందరినీ ఈరోజు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డను కోరుతున్నాను. ఈరోజు నా జిల్లాలో వచ్చి ఒక 100 కార్లతో రాళ్ళు పెట్టుకొని బద్దిపోచమ్మ బోనాలని చెప్పి కొండ దేవన్న లేడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు, మేమే రాష్ట్ర అధ్యక్షులమని చెప్పుకునే ఆ పెస్ కౌన్సిల్ అన్ని కులాలను కలుపుకున్న సంఘం కొండ దేవన్న త్వరలో తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర కౌన్సిల్ పటేల్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాము. దానిలో పటేల్ కౌన్సిల్లో కూడా 3 తరాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దానిలో మేము తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వాడితే అలాంటి తీసుకోము. ఎందుకంటే నేను వేరే కులాలు నేను గౌరవిస్తాను, అన్నదమ్ముల్లాగా మీరు ఉండండి, నేను ఎవరిని కూడా నేను అద్దంటలేను. కానీ మా మున్నూరు కాపులలో మేము వేరే కులాలను కలపడానికి నేను ఒప్పుకోను. దానిలో ప్రత్యేకంగా నేను మా మున్నూరు కాపులను కల్తీ చేయాల్సిన అవసరం నాకు లేదు, రాజకీయంగా లేదు, సంఖ్యాపరంగా లేదు. మేమే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో 40 లక్షలు ఉన్నాము. ఈరోజు అందరం అన్నదమ్ములా కలిసి ఉందాము. మీ జాగాలు మీరు ఉండండి, మా జాగాలు మేము ఉంటాము. ఎప్పుడు కూడా వేరు వేరు బీసీలలో ఉన్న మనందరం కూడా ఒకరికొరు టార్గెట్ చేసుకోవద్దు. ఎవరికొరు మీ కులంలో మేము రాము, మా కులంలో మీరు రావద్దు. నేను ఈ అడ్డుకోవడానికే తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. త్వరలో మున్నూరు కాపు కుల బాంధవులందరికీ తెలియజేసేది, రేపొద్దున ప్రతి మున్నూరు కాపు ఇంటింటి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. లక్షలాది బుక్స్ మీకు గ్రామ సంఘం ద్వారా నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామ సంఘానికి ఆ ఊర్లో ఉన్న ఇంటి కుటుంబాలది ప్రతి ఒక్కరిని కూడా సభ్యత్వం రాష్ట్ర కమిటీలో తీసుకుంటాము. వారికి కూడా ఓటు హక్కిస్తాము. రేపు పొద్దున ఒక 1 year లోపల రాష్ట్ర అధ్యక్షుడు ఓటు ప్రతి ఇంటికి ఒక్కడు కూడా మండల స్థాయిలో ఎన్నికలు, ఇదివరకు నియోజకవర్గం అన్నాను, ఈరోజు మండల స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరి ఇంటికి ఓటేసే విధంగా మీకు ఈ సభ్యత్వం ఇస్తాము.
ఆ ఓటు హక్కు కూడా మీకు కల్పించడం జరుగుతుంది. అలా అయితేనే మన కులము గ్రామ స్థాయి నుంచి బలమవుతుందని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. రేపు జరిగే 25వ తారీఖు నాడు వచ్చే ఆ సంఘంకు, కొండదేవన్న సంఘంకు, పటేల్ సంఘంకు ఎవరికి కూడా సంబంధం లేదు. జిల్లాలో ఉన్న మున్నూరు కాపుల బాంధవులందరూ కొండదేవన్న మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు దానిలో పాల్గొనొద్దు అనేది కూడా నేను డైరెక్ట్ చెప్తున్నాను. మీరు పాల్గొన్నట్టయితే ఆ 8 కులాలను కలపాలనుకున్న సంఘము దానికి మీరు మద్దతు తెలిపినట్టు మన కులాన్ని కల్తీ చేసుకున్నట్టు. ఇది అందరూ కూడా గమనించాలని నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా త్వరలో మన సభ్యత్వం అనేది స్టార్ట్ అవుతుంది. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు 1,00,000 మందితో ఎన్నికలు జరుగుతాయి. 1,00,000 మందితో ఎన్నికలు చేయలేని పరిస్థితిలో ఉంటే కొండదేవన్న పేరు మార్చుకుంటా అని నేను శపథం చేశాను. ఆ శపథం నెరవేరాలంటే మీరందరూ కూడా సభ్యత్వం చేయాలి. రాష్ట్ర కమిటీని ఎన్నుకోలే దానికి ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి దానిలో మీరందరూ పాల్గొనాలని నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.